కాదు, ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క బొడ్డపల్లి అక్కడ కూడా మనిషి రెండు కారణాలు యాక్సిడెంట్లకి. ఒకటి స్పీడ్గా నడపడం, రెండోది లిక్కరం తాగేసి వెళ్ళడం. స్పీడ్గా నడిపే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కుర్రోళ్ళు స్పీడ్గా నడుపుతారు. ఎందుకు? యవన వయసు తెలియదు ఏంటి అనేటువంటిది. బైక్ అనేది ఒక మిషన్. అది మనం ఎంత స్పీడ్గా రైడ్ చేస్తే అంత వేగంగా పరిగెడుతుంది. బైక్ పైన కూడా రాసి ఉంటుంది 60 వరకు మాత్రమే గ్రీన్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు చూసాం కదా మనం ఓడోమీటర్ స్పీడ్ లిమిట్ ఉంటుంది, దాని మీద 60 వరకు గ్రీన్ ఉంటుంది. 60 దాటిన తర్వాత రెడ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బైక్ తయారు చేసినట్టే చెప్పేస్తాడు, ఈ బైకు 60 వరకు వెళ్తేనే చెప్పిన మాట వింటుంది. ఆ తర్వాత రెడ్లోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే కంట్రోల్ అవ్వచ్చు, లేకపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు ఆ రెడ్ మార్క్లోకి వెళ్ళినంటే ప్రమాదానికి దగ్గరలో అయిపోయామని అర్థం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అలాగే యువకులు అందరూ గమనించాల్సింది, మహిళలు అయితే వాళ్ళ భర్తలకు చెప్పాలి, సాయంత్రం పూట పనికి వచ్చినప్పుడు ఆగీకి రాకండి, వస్తే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటండి. వాళ్ళు సరిగ్గా తాగినటువంటి వాడు సరిగ్గా అంచనా వేయలేడు. వాడికి ఒక వస్తువు 2 వస్తువుల్లో కనబడుతుంటుంది. వాడు ఏం చేస్తాడు? బైక్ పైన నడుపుతాడు. వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆడికి 200 మీటర్ల దూరంలో ఉన్న కారు కూడా ఇంకా దూరంలో ఉందనిపిస్తుంది. ఆడ ముందే కారు ఉంటుంది, కానీ వాడి కారు ఎలాగనిపిస్తుంది? ఇంకా దూరంలో ఉంది, బ్రేక్ వేయకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. అవునా కాదా? ఇప్పుడు మనకు అక్కడే కారు ఉంటుంది, ఎదురుగానే కారు కనిపిస్తుంది, కానీ వీడికి మాత్రం ఇంకా చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల వాడు ఏం చేస్తాడు? బ్రేక్ వేయాల్సిన టైంలో బ్రేక్ వేయడు. దగ్గరే ఉందంటే బ్రేక్ వేస్తాడు, దూరంగా ఉందనిపిస్తే ఏమవుతుంది? బ్రేక్ వేయకుండా ఆలస్యం చేస్తాడు. ఈ లోపల కారు వచ్చేది వీడిని గుద్దేస్తుంది, వీడు వెళ్ళైనా కారుని గుద్దేస్తాడు. ఎవరిని గుద్దినా బైక్ పైన వెళ్ళినటువంటి వాళ్ళకే ప్రమాదం. ఎందుకు? మన హెల్మెట్ పెట్టడం ఉంటుంది, బైక్ మీద వెళ్ళినటువంటి వాడికి సేఫ్టీ తక్కువ. చాలా నేరుగా వెళ్ళి అక్కడున్న రోడ్డుని నేలని గుద్దుతుంది. దానివల్ల చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి మేము అక్కడ ఉన్నటువంటి యువకులకి మేము యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడా చాలా బాధపడుతుంటాం. ఎంత ప్రయత్నం చేస్తున్నాం మేము. ప్రతిరోజు సాయంత్రం అయితే ఓపెన్ డ్రింకింగ్ రోడ్డు పక్కనే తాగే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. వాళ్ళు తీసుకొచ్చి స్టేషన్కి పెడుతుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడుపుతుంటారు. తాగి నడిపితే అట్లా ఎంత ప్రమాదం అంటే, ఆ తాగి నడిపితే ఖచ్చితంగా ప్రమాదం. అది యాక్సిడెంట్ చేసే ప్రమాదం చాలా ఎక్కువ. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటాం, ఓపెన్ పబ్లిక్గా తాగిన తీసుకొస్తున్నాం, రోడ్డు మీద ఆపి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇన్ని చేసినా సరే మారాల్సింది ఎవరు? యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏ పోలీస్ అయినా లేకపోతే ఏ మనిషి అయినా వచ్చి వాడిని ఆపగలమా? పట్టగలమా? పట్టలేము. కేవలం ఎవరి జాగ్రత్త వాళ్ళు పాటిస్తే మాత్రమే యాక్సిడెంట్స్ అనేవి మనము తక్కువయ్యేటట్టు చేయగలం. కాబట్టి మేము ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్లకి వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం, కాలేజీల్లోకి వెళ్ళి వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం. కొంతమంది వాళ్ళ మార్పు వచ్చింది, మరి కొంతమంది ఇంకా అదే పిచ్చి, అదే ఆలోచన. బైక్ మెక్కినట్టునే ఏదో మనం హీరో అన్న ఫీలింగ్. బైక్ డూమ్ పగిలిపోతే మనం డూమ్ తెచ్చుకోవచ్చు. 5,000, 10,000, 2,000 పెట్టి డూమ్ కొనవచ్చు. తల పగిలిపోతే తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము. 1,50,000 రూపాయలు పెట్టి మంచి పల్సర్ బైక్లు అవి కొంటారు, కానీ ఒక 800 రూపాయలు 700 పెట్టి హెల్మెట్ కొనడానికి ఇష్టపడం. హెల్మెట్ ఒక్కటి మాత్రమే రోడ్డు ప్రమాదం, బైక్ పైన ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగితే మనకు కాపాడేటువంటి ఏకైక సాధనం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళ భర్తలకు కూడా చెప్పండి, బయటకు వెళ్ళినప్పుడు మనం బండితో పాటు చాలా నెలకైతే స్టార్ట్ చేయడానికి తీసుకెళ్తాము, దాంతోపాటు హెల్మెట్ కూడా తప్పనిసరిగా తీసుకునేవారు. అలాగే మరొక 3వ విషయం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్. ఈ హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ ముఖ్యంగా అందరూ మైనర్సే ఉంటారు, మైనర్ పిల్లలు ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉంటారు. మన అమ్మ కూడా మన తల్లి కూడా ఇదే, అలాగే మన అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు, అందరూ ఆడపిల్లలు. హాస్టల్ స్టూడెంట్స్కి వెంట పడటం, మన ఊళ్ళో అయితే బయట నుండి వచ్చిన వాళ్ళు నమోదవుతాయి.
ఆ మైనర్ ఆడపిల్లల పైన ఎవరైనా సరే వాళ్ళు పైన వేధించినా లేకపోతే వాళ్ళకి ఏవో కలబోలు కబుర్లు చెప్పి వాళ్ళు కోరిక తీసుకునే ప్రయత్నాలు చేసినట్టు ఏం చేసినా సరే అటువంటి ఖచ్చితంగా చాలా పెద్ద కేసులు అవుతాయి. సో సెంట్రల్ యాక్ట్ అన్నమాట 20 సంవత్సరాల పైగా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. మరి ఈ కుర్రోడు వయసు కూడా తక్కువ ఉంటుంది, 20 ఏళ్ళు 21 ఏళ్ళుగా ఉంటుంది. వీడికి తెలియదు, వీడి జీవితం కూడా నాశనం అయిపోతుంది. జైల్లో జైలు శిక్ష.